పీటర్ ప్రిన్సిపల్, ఎలిజబెత్ ఆంటీ, డిటి నాయక్ అంకుల్, ఇంజనీర్ అంకుల్. ఇంటర్నేషనల్ మోడల్ గారు, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటిది? అడిగాక ఫీల్ అవ్వ కదా? పెళ్లికి ముందే అలాంటివి ఏమైనా ఉంటే అడిగే అరవింద్. నీ ఫస్ట్ లవ్ నేనే కదా? చెప్పు త్రిష, నీ ఫస్ట్ లవ్ నేనే కదా? నా ఫస్ట్ లవ్ నువ్వే అరవింద్. నా ఫస్ట్ కిస్ నీదే అరవింద్. మనసా 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 ఓ మనసా మనసా. నా తొలి ప్రేమ నువ్వే అరవింద్. నా గుండెల్లో తొలి ప్రేమానుభూతి నువ్వే అరవింద్. థ్యాంక్ యూ త్రిష. త్రిష, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీయా? సారీ ఎందుకు అరవింద్? కృష్ణవేణి వదిన నిన్ను అపార్థం చేసుకుంది. తన వల్ల నువ్వు ఎంత హర్ట్ అయి ఉంటావో నాకు తెలుసు. తను ఎందుకలా మాట్లాడుతుందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. తన మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. అలాని తన మీద కోపం చేసుకోవద్దు. వదినంటే నాకు చాలా ఇష్టం. నా కోసం నువ్వు ఇంకేమీ మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్ త్రిష. అరవింద్, నా గురించి నా ఫ్యామిలీ గురించి నీ వదినే కాదు, ఈ ప్రపంచం మొత్తం వచ్చి బ్యాడ్గా చెప్పినా నేను ఫీల్ అవును. బట్ నువ్వు నన్ను నా ప్రేమనే నమ్మితే చాలు అరవింద్. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అరవింద్. త్రిష, నీ ప్రేమలో ఆనెస్టీ, నీ ప్రేమలో సిన్సియారిటీ నాకు తెలుసు. చివరి వరకు ఈ చేయి వదలను. ప్రామిస్.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఎనీథింగ్ ఎల్స్? ఓ మై గాడ్, ఇక్కడ కళ్యాణ్ ఉన్నాడేంటి? త్రిష, అరవింద్, ఏమైంది త్రిష? సడన్ గా నీ మూడ్ మారింది? ఏం లేదు అరవింద్, ఏం లేదు. ఈ సృష్టిలో సృష్టికర్త బితు. మేడం, జ్యూస్. థ్యాంక్ యూ బాషా. ఇట్స్ ఓకే మ్యామ్. బాషా, మ్యామ్. అతను నిజంగా పిచ్చోడేనా? మేడం, మీరు టెన్షన్ పడకండి, వాడు ఇక్కడే తిరుగుతుంటాడు. నీ కేర్ టేకర్ అదోలా నా వైపు చూస్తున్నాడు బాషా. మేడం, వాడేమో సెన్స్లెస్ పిచ్చోడు, ఈ చిదంబరం గాడేమో సెన్స్ ఉన్న పిచ్చోడు. కామన్ గా ఇద్దరిది అదో టైప్ పిచ్చి అనుకోండి. మాఫియా వ్యక్తి చంపుతుంటే పారిపోయి వచ్చారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అంటే ఆ రోజు నేను సేవ్ చేసిన వ్యక్తిని త్రిష వాళ్ళ డాడీ లలిత్ గారు చంపేశారన్నమాట. హలో కృష్ణవేణి గారు, నమస్తే అండి. నేను గిరిని. గిరిగారు బాగున్నారా? కళ్యాణ్ ఎలా ఉన్నాడు? పర్వాలేదు, బానే ఉన్నాడండి. డాక్టర్ సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ అన్నారు కదా, వెళ్తున్నారా? ప్రిపరేషన్లోనే ఉన్నాం. కాకపోతే హైదరాబాద్లో ట్రీట్మెంట్కి వెళ్ళమని సజెస్ట్ చేశారు. అయితే మీరు తీసుకువెళ్ళండి. కానీ కళ్యాణ్ ఈ మధ్యన బాగా డిస్టర్బెన్స్లో ఉన్నాడండి. ఏమైందండి?
ఏం చెప్పను? వాణ్ణి మోసం చేసి వెళ్ళిపోయిన లవరు ఈ మధ్యనే మన విజయవాడలో కనిపించింది. బాగా డిస్టర్బ్ అయ్యాడు. అచ్చో, తనని మళ్ళీ గుర్తు చేసుకుని డిస్టర్బ్ అవుతున్నాడు కదా. ఆ అమ్మాయి ఏమైనా కళ్యాణ్కి ఫోన్ చేస్తుందా? అయ్యో లేదండి, తనకు అలాంటి సెంటిమెంట్స్ ఉండవు. యూజ్ అండ్ త్రో. వీడే అమాయకుడు. అసలు ఎవరా అమ్మాయి? తన పేరేంటి? ఆ రోజు మీకు చెప్పాను, అమ్మాయి పేరు త్రిష. హలో 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 కృష్ణవేణి గారు. హలో హలో గిరి గారు, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. కృష్ణవేణి గారు, మీరు వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తారని మీకు ఫోన్ చేశానండి. కళ్యాణ్తో నేను మాట్లాడతాను. మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడనే మీకు ఫోన్ చేశానండి. తన పక్కన ఉన్నాడా? బయటికి వెళ్ళాడండి. సరే, ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి, నేను మాట్లాడతాను. అలాగే కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. బాయ్ అండి. ఈ మర్డర్ ఖచ్చితంగా లలిత్ చేసుంటాడు. ఇలాంటి హంతకుల్ని మేడం ఎందుకంత గుడ్డిగా నమ్మేస్తున్నారు? వదిలిపెట్టను. ఎలాగైనా త్రిష గురించి, త్రిష ఫ్యామిలీ గురించి మేడం ముందు ప్రూవ్ చేసి చూపిస్తాను. వదిలిపెట్టను. త్రిష, ఇప్పుడు నీకొక సర్ప్రైజ్. అరవింద్, 1 minute, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఓకే ఓకే, త్వరగా వచ్చేయ్. నీకోసం సర్ప్రైజింగ్ గిఫ్ట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అరవింద్. త్రిష, ఫోన్ లిఫ్ట్ చేయి త్రిష, ప్లీజ్. ఓ మై గాడ్, కళ్యాణ్ ఎక్కడున్నాడేంటి? అతను నన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ చూసుంటే? నో. ఇప్పుడేం చేయాలి? కళ్యాణ్ ఇక్కడెందుకున్నాడో పక్కన పెడితే, అరవింద్ నేను ఇంకాసేపు ఇక్కడే ఉండాలి. ఆ టైంలో కళ్యాణ్ నన్ను చూస్తే నా లైఫ్ కొలాప్స్ అవుతుంది. ఎలాగైనా ముందు కళ్యాణ్ని బయటకు పంపించాలి. ఎలా? త్రిష, నీకోసం ఈ రెస్టారెంట్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. అయ్యో, ఇప్పుడెలా? ఎలా ఎలా? ఎస్, ఇందాక ఒక నంబర్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. ఆ నంబర్ తనదేనా? ఎస్ ఎస్, ఇదే నంబర్.
ఎస్, నా అనుమానం నిజమైంది. ఇది కళ్యాణ్ నంబరే. హలో హలో, ఎవరు? త్రిష. అవును, త్రిషనే మాట్లాడుతున్నాను. మీరెవరు? తన ఫ్రెండ్ ఎవరో, తన పేరు కూడా త్రిష అయి ఉంటుంది. త్రిష, నేను కళ్యాణ్ని. హే కళ్యాణ్, నువ్వా? వాట్ ఇస్ సర్ప్రైజ్. త్రిష, ఎలా ఉన్నావు? ఫైన్ కళ్యాణ్, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను త్రిష. నీకు నా నంబర్ ఎలా తెలిసింది? ఆ విషయం వదిలి. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదేంటి, ఈ రోజు నా బర్త్డేనా? ఈ పుట్టినరోజు నీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను త్రిష. ఓ, ఆ రోజు ఈ దరిద్రుణ్ణి లవ్ లో పడేయడానికి ఏదో అబద్ధపు బర్త్డే చెప్పుంటాను. అది ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. ఛ! ఇప్పుడు ఈ దరిద్రుణ్ణి ఎలా వదిలించుకోవాలి? హలో త్రిష. త్రిష, ఆ కళ్యాణ్, చెప్పు. నిన్నిక్కడ విజయవాడలో చూసి షాక్ అయ్యాను త్రిష. నీతో మాట్లాడాలని ట్రై చేస్తుంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బిజీలో ఉండి కాల్ బ్యాక్ చేయలేదు. పైగా అది నీ నెంబర్ అని తెలియదు కళ్యాణ్. సారీ. అయ్యో, ఇట్స్ ఓకే త్రిష. నేను విజయవాడలోనే ఉన్నాను కళ్యాణ్. అందుకే నిన్నోసారి కలుద్దామని ఫోన్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఈరోజు నీ బర్త్డే కదా, ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుందామని రెస్టారెంట్కి వచ్చాను. మరైతే ఇప్పుడు మనం కలవచ్చు కదా. ఎక్కడికి రమ్మంటావు త్రిష? హోటల్ సితారా దగ్గరికి నువ్వు అర్జెంటుగా రా. నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడా? అవును, వెంటనే బయలుదేర్రా. లేకపోతే మళ్ళీ నేను వర్క్ మీద వెళ్ళిపోతాను కళ్యాణ్. లే త్రిష, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను కళ్యాణ్. ఓకే త్రిష. బాయ్. అమ్మయ్యా, ఈ దరిద్రుని వదిలించుకున్నాను. ఓ సారీ, హడావిడిగా వెళ్ళిపోతూ. ఓకే, ఇట్స్ ఓకే. ఐఎమ్ అరవింద్. హాయ్, ఐఎమ్ కళ్యాణ్. మీరిందాక త్రిష అని ఫోన్లో. త్రిష నా లవర్. ఓ, నా ఫియాన్సీ పేరు కూడా త్రిషాయే. ఓ, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. సేమ్ టు యూ. బాయ్. ఓకే, బాయ్. సారీ అరవింద్. ఇట్స్ ఓకే త్రిష. పెళ్లికి ముందు నా మ్యారేజ్ గిఫ్ట్. డైమండ్ రింగ్. వావ్! I love you, Trisha. I love you, Arvind.